హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మామిడి తోటలో పూత పిందె రాలకుండా చేపట్టవలసిన చర్యలు ఏంటి, దాని గురించి పూర్తిగా సమాచారాన్ని మీకు ఈ వీడియోలో అందిస్తాను. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా టాపిక్ సంబంధించిన వీడియో కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ వెనుక చెట్టు ఉంది చూడండి, ఇప్పుడు పూత దశలో ఉంది, పూత నుంచి కాయగా మారుతుంది. సో ఈ టైంలో మనము ఏమేం చర్యలు చేస్తే ఆ పూత అనేది కాయగా మారుతుంది, రాలకుండా నివారించుకోవడానికి ఏం చేయాలనేది పూర్తిగా ఈ వీడియోను మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్స్. సో జనరల్గా మనకు మామిడి తోటలో మేల్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ ఉంటుంది, రెండు పూలు ఉంటుంది. కాబట్టి సహజంగా మనకు మేల్ ఫ్లవర్ అనేది డ్రాప్ అవుతుంది, అదేవిధంగా ఫిమేల్ ఫ్లవర్ అనేది అది కాయగా మారుతూ ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఏమంటే భయపడుతూ ఉంటారు. చూసేసరికి చెట్టుని చూస్తే, వాళ్ళ పొలంలో చెట్టుని చూసినట్లయితే చాలా పూత అనేది కనబడుతుంది, కానీ అవి అన్నీ అనేది పిందగా మారవు. కొన్ని ఇప్పుడు చెప్పినటువంటి మేల్ ఫిమేల్ ఉంటాయి, కాబట్టి ఫిమేల్ అనేది మనకు కాయగా మారుతుంది, మేల్ అనేది రాలిపోతూ ఉంటాయి, డ్రాప్ అవుతూ ఉంటుంది. సో అలాగే వీటితో పాటు ఫిమేల్ ఫ్లవర్ కూడా డ్రాప్ అవుతుంది కొన్ని కారణాల వల్ల. సో ఆ కారణాలు ఏంటి అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జనరల్గా మనకు చూసినట్లయితే టెంపరేచర్, తర్వాత వాటరు, అదేవిధంగా న్యూట్రియంట్, అదేవిధంగా మనకు పెస్ట్ అండ్ డిసీజ్ అంటే తెగులు పురుగుల వల్ల కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది. కాబట్టి అవి ఎలా డ్రాప్ అవుతుంది, దానికి నివారణ చర్యల గురించి చేపట్టిన నివారణ చర్య గురించి మనకు గమనించినట్లయితే ఫస్ట్ వాతావరణంలో మార్పు జరిగినప్పుడు, సడన్గా వాతావరణంలో మార్పు జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ పూత పిందె అనేది రాలిపోవడం జరుగుతుంది. అది ఏంటంటే టెంపరేచర్ ఒకటి. యాక్చువల్లీ మనం చూసినట్లయితే మ్యాంగో పంట అనేది ఉష్ణమండల పంట, కానీ దీనికి టెంపరేచర్ అంత ప్రభావం చూపది, కాకుండా అయినా కూడా చాలా ప్రభావం ఉంటుంది టెంపరేచర్. సో జనరల్గా అయితే మనకు డిసెంబర్ ఎండింగ్, అలాగే జనవరి మొదటి వారం నుంచి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మ్యాంగోలో. అలాగే మనము చూసినట్లయితే జనవరి నుంచి మనకు అంటే డిసెంబర్ ఎండింగ్, జనవరి నుంచి మెల్లమెల్లంగా చలి తగ్గి అలాగే టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలో ఈ పూత పిందె వాటి మీద ప్రభావం ఏముండదు, కాకుండా టెంపరేచర్ ఎలా ప్రభావం ఉంటాయి అంటే సడన్గా మనకు ఈ సమ్మర్ వస్తూ ఉంటుంది, కాబట్టి ఉష్ణోగ్రత అనేది ఒకటేసారి పెరుగుతూ ఉంటుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఆ విధంగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఈ టైంలో మనము ఫ్లవర్ నుంచి కాయగా మారుతున్న సమయంలో ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలో సడన్లీ ఒకటేసారి వాతావరణంలో మార్పు జరిగి, ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సడన్లీ మార్పులు జరిగినప్పుడు, ఉష్ణోగ్రతలో తగ్గుదల వచ్చినప్పుడు అనే వాతావరణంలో మార్పు జరిగి ఉష్ణోగ్రత డౌన్ అయినప్పుడు, అంటే మబ్బుల వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రత తక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా మన ఫ్లవరింగ్ డ్రాప్ అవుతుంది. అలాగే ఫ్లవరింగ్ నుంచి కాయగా మారుతున్నటువంటి దాని మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రత అంటే క్రమంగా పెరుగుతూ ఉంటే ఏం కాదు, మార్చ్, ఏప్రిల్ నెల వరకు కూడా. అలాగే మనకు ఒకటేసారి తగ్గిపోతే టెంపరేచర్ లో అవ్వడం వల్ల ఈ పూత పిందె మీద ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా అంటే పూత మీద ప్రభావం ఉంటాయి, అవి రాలిపోవడం జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ ఫ్యాక్టర్ చూసినట్లయితే మనకు వాటర్స్. దాదాపు అందరూ చెప్తారు ఫ్లవరింగ్ తర్వాత ఫ్రూటింగ్ స్టేజ్లో వాటర్ ఇవ్వద్దనేది. అది మనకు అంటే రైతులు కూడా అలాగే పాటిస్తారు, కానీ అది చాలా వరకు అట్లా కరెక్ట్ కాదు. ఏంటి అంటే మనకు పూత పిందె దశలో కంపల్సరీ వాటర్ అనేది పెట్టాలి, కానీ వాటర్ ఎంత పెట్టాలనేది అంటే తక్కువ పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు. కొందరు రైతులు ఏం చేస్తారంటే వాటర్ ఇచ్చేస్తారు, ఎక్కువ ఇచ్చేస్తే అవి ఉన్న పూత డ్రాప్ అవుతుంది, అదేవిధంగా పూత నుంచి పిందగా మారినప్పుడు అది కూడా డ్రాప్ అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా అంటే తక్కువ తేలికపాటి తడి అనేది అవసరం ఉంటుంది.
ఒకవేళ తడి ఇవ్వకుండా బెట్టకు గురి చేసినా కూడా మనకు ఫ్లవర్ అనేది డ్రాప్ అవుతుంది. అదేవిధంగా ఫ్లవర్ నుంచి మనకు ఫ్రూటింగ్ స్టేజ్లో మారినప్పుడు కంపల్సరీ తేలికపాటి తడి ఇవ్వాలి, లేకుంటే ఈ డ్రాప్ అయిపోవడం జరుగుతుంది. మరి ఏ నెలలో ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే మీకు చెప్తాను. మనకు బరువైన నెల అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నటువంటి నేలల్లో దాదాపు 20-25 రోజుల గ్యాప్లో తడి అనేది పెట్టాలి. కంపల్సరీ తేలికపాటి తడి ఇవ్వాలి. ఫ్లవరింగ్ స్టేజ్ అయినా లేదంటే కాయగా మారే స్టేజ్లో అయినా తేలికపాటి తడి ఇవ్వాలి. బరువైన నెలలు అయితే 20-25 రోజులకు ఒకసారి తడి పెట్టాలి. అలాగే తేలికపాటి నెలలు అయితే 10-15 రోజుల వ్యవధిలో కంపల్సరీ తేలికపాటి తడి ఇవ్వాలి. తేలికపాటి నెలలు అంటే వాటర్ ఇవ్వగానే తొందరగా లోపల ఇంకిపోతుంది. అట్లాంటి నెల ఉన్నట్లయితే 10-15 రోజుల వ్యవధిలో కంపల్సరీ తడి అనేది పెట్టాలి. ఈ పంటకు అనేది బెట్టకు గురి చేయకూడదు, అంటే వాటర్ ఇవ్వకుండా ఉండద్దు. అలా ఇచ్చినా కూడా మొత్తం డ్రాప్ అయిపోతుంది. సో ముఖ్యంగా ఇంకొకటి ప్రభావం ఏంటి అంటే మనకు ఫర్టిలైజర్స్ ఎంత అంటే ఫ్లవరింగ్ నుంచి ఫ్రూటింగ్గా మారినప్పుడు ఈ కాయని డెవలప్మెంట్ చేయడానికి ఈ న్యూట్రియంట్ అనేది తోడ్పడుతుంది. మ్యాక్రో న్యూట్రియంట్స్. కాబట్టి మనకు ఈ ఫర్టిలైజర్స్ ఎట్లా ప్రభావం చేస్తుంది అంటే ఇప్పుడు జనరల్గా మనకు న్యూట్రియంట్స్ ఉన్నాయి కదా, మైక్రో న్యూట్రియంట్, బోరాన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం ఇట్లా. సో మనము బోరాను, జింకు ఇవి స్ప్రే చేస్తూ ఉంటే ఈ పాలినేషన్ తర్వాత ఫ్లవరింగ్ డెవలప్ అయ్యి అలాగే ఫ్రూట్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. కాబట్టి అవి కూడా స్ప్రే చేయాలి కంపల్సరీ. అది స్ప్రే చేయకుంటే అవి దానికి ఫ్లవరింగ్కి దానికి కావలసిన స్ట్రెంగ్త్ అనేది అందవు. ముఖ్యంగా మనము బోరాను, జింక్ ఇచ్చినట్లయితే ఈ ఫ్లవరింగ్కి అనేది స్ట్రెంగ్త్ అనేది అందుతుంది అన్నమాట. స్ట్రెంగ్త్ అంటే బలం అన్నమాట. ఈ బలం ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఫ్లవర్ నుంచి ఫ్రూటింగ్ స్టేజ్గా మారుతుంది. కాబట్టి అవి స్ప్రే చేయాలి. అలాగే తర్వాత కాల్షియం, మెగ్నీషియం కూడా అవసరం పడుతుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే పొటాషియం నైట్రేట్, దీన్నే 13-0-45 అంటాం. ఇవి కూడా కంపల్సరీ మనకు 10-15 రోజుల వ్యవధిలో ఒకసారి ఇస్తూ ఉండాలి. ఇవి ఇవ్వడం వల్ల అంటే పొటాషియం నైట్రేట్ ఇవ్వడం వల్ల మొక్కలకు మనకేంటంటే మొక్కలు అనేది స్ట్రెస్ అంటే మనకు ఎగ్జాంపుల్ మనకు ఏదైనా హెడేక్ కానీ తర్వాత జ్వరం కానీ వచ్చినప్పుడు మనం ఎట్లయితే టాబ్లెట్ రిలీఫ్గా అనిపిస్తుందో అట్లా ఈ స్ప్రే చేయడం వల్ల మొక్కకు అనేది రిలీఫ్ అవుతుంది. ఎక్కువ బెట్టకు గురి చేసినప్పుడు అంటే మనకు వాటర్ ఇవ్వని స్టేజ్లో ఇవి కూడా స్ప్రే చేస్తే ఆ స్ట్రెస్ కండిషన్ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. కాబట్టి పొటాషియం నైట్రేట్ 13-0-45 కూడా మధ్యలో స్ప్రే చేస్తూ ఉండాలి. స్ప్రే చేయాలి కంపల్సరీ. 1 లీటర్ నీటికి మనకు 5 గ్రామ్స్ అట్లా 200 లీటర్ నీటిలో 1 కేజీ ప్యాకెట్ కలిపి స్ప్రే చేస్తూ ఉండాలి. సో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే మనకు పేస్ట్ అండ్ డిసీజ్ అంటే తెగులు మరియు పురుగుల వల్ల కూడా డ్రాప్ అవుతూ ఉంటుంది. అది ఎలా అనేది చెప్తాను. సో పేస్ట్ వల్ల కూడా మనకు రాలిపోవడం జరుగుతుంది పురుగుల వల్ల. ముఖ్యంగా అయితే తేనె మంచు పురుగులు, ఇవి పూత దశలో తర్వాత కాయ దశలో కూడా ఈ తేనె మంచు పురుగులు ఆశించడం జరుగుతుంది. ఇవి ఏమవుతుందంటే కాయల మీద తర్వాత ఈ పూతల మీద కూడా మనకు దాని తేనెలాగా జిగటగా పదార్థం విసర్జించడం వల్ల మొత్తం పూత ఫ్లవరింగ్ తర్వాత ఫ్రూటింగ్ కూడా డెవలప్ అది కాకుండా మొత్తం రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది దీనికి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ డ్రాప్ కావున దీనికి నివారించుకోవడానికి మార్కెట్లో డైమిథోయిడ్ కానీ లీటర్ నీటికి 2 ml అలాగే ఎస్పేట్ కానీ 1 లీటర్ నీటికి మనకు 200 లీటర్ నీటికి 300 గ్రామ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అలా చేసినట్లయితే ఈ తేనె మంచు పురుగుని మనం నివారించుకోవచ్చు. అలాగే ఇంకొకటి తామర పురుగు. ఈ తామర పురుగు కూడా దీని మీద ప్రభావం ఉంటుంది పూత పిందె రాలిపోవడానికి. అవి ఏం చేస్తాయి అంటే పూత దశలో వచ్చినప్పుడు రసాన్ని పీల్చుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఆ పూత ఫిమేల్ ఫ్లవర్ అయినా కూడా అవి దాని మీద రసాన్ని పీల్చుకోవడం వల్ల దానికి శక్తి ఉండకుండా ఆటోమేటిక్గా డ్రాప్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా నివారించుకోవడానికి మనకు మార్కెట్లో
పిప్రోనిల్ దొరుకుతుంది, ఎసిపేట్ దొరుకుతుంది. ఇంతకుముందు చెప్పినటువంటి డైమిథోయిడ్ కూడా పిచికారీ చేసుకోవచ్చు. పిచికారీ చేసి వాటిని తామర పురుగుని కంట్రోల్ చేసుకున్నట్లయితే మనము ఈ పూత పిందె రాలకుండా నివారించుకోవచ్చు. ఇవి ముఖ్యంగా అయితే ఇవి రెండు అనేది ఎక్కువగా కనబడుతుంది ఈ స్టేజ్లో. అలాగే మనము డిసీజ్ అన్నాం. డిసీజ్ అంటే తెగులు వల్ల కూడా ఇవి ఫ్లవరింగ్ అండ్ ఈ ఫ్రూట్ చిన్నగా వచ్చిన కాయ కూడా డ్రాప్ అవుతుంది. అవి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాం. సో ముఖ్యంగా జనరల్గా చూసినట్లయితే మనకు బూడిద తెగులు అంటారు, పౌడరీ మిల్డు. సో ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పాను, సడన్గా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు అంటే ఉష్ణోగ్రతగా క్రమంలో పెరిగిన ఉష్ణోగ్రత ఆటోమేటిక్గా కింద డౌన్గా అయిపోవడం వల్ల ఒకటేసారి ఉష్ణోగ్రత తగ్గి అలాగే మబ్బుల వాతావరణం ఏర్పడినప్పుడు ఈ బూడిద తెగులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే పూత మీద లేదంటే మనము కాయ మీద ఒక తెల్లని బూజులాగా తెల్లగా మనకు వ్యాపించడం జరుగుతుంది. దానివల్ల అయితే పూత మీద ఆ విధంగా తెల్లగా మారినట్లయితే అవి మొత్తం మాడిపోయి రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు పిందె కూడా రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బూడిద తెగులు మనము గమనించినట్లయితే మనకు మార్కెట్లో వెజిటబుల్ సల్ఫర్ పొడి రూప గంధకం అని దొరుకుతుంది, అది పిచికారీ చేసుకోవాలి. అలాగే హెగ్జాకోనజోల్ అని దొరుకుతుంది, లీటర్నేటిక్ 2 ml కలిపి ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఇలా ఇది కంట్రోల్ చేసుకోవాలి. అంటే సడన్లీ వాతావరణంలో మార్పు జరిగినప్పుడు ఆటోమేటిక్గా మబ్బుల వాతావరణం అయినప్పుడు కంపల్సరీ పౌడరీ మిల్డు అంటే బూడిద తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఒకసారి స్ప్రే చేయడం మంచిది. అదేవిధంగా తర్వాత మచ్చ తెగులు అంటాం, దీన్ని యాంథ్రాక్నోక్స్ అంటాం మనము. అంటే మచ్చలు ఏర్పడుతుంది పిందెల మీద కానీ కాయల మీద కానీ, ఆ విధంగా మచ్చలు అయ్యి క్రమంగా అవి రాలిపోవడం జరుగుతుంది. అలా కూడా గమనించినట్లయితే వెంటనే చర్యలు చేసి వాటిని నివారించుకోవడం మంచిది. లేదంటే మొత్తం రాలిపోవడం జరుగుతుంది. అంటే వాటి వచ్చినప్పుడు ఎలా మనం గుర్తించి ఆ విధంగా గుర్తించినట్లయితే వెంటనే మనకు మార్కెట్లో కార్బండిజం, మ్యాన్కోజెబ్ లేదంటే కెరాతిన్ ఇట్లాంటి మందులు అందుబాటులో ఉంటాయి, అవి తీసుకొచ్చి స్ప్రే చేయడం మంచిది. సో ఇలా నేను కొన్ని ఫ్యాక్టరే చెప్పాను మీకు. టెంపరేచర్, వాటర్, తర్వాత న్యూట్రియంట్, అదేవిధంగా పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ గురించి చెప్పాను. ఇవి కంపల్సరీ ఈ స్టేజ్లో వస్తుంది. కాబట్టి వీటి వల్ల ఎక్కువ వచ్చిన ఫ్లవర్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ మేల్ ఫ్లవర్ అనేది డ్రాప్ అవుతుంది. వాటితో పాటు ఇవి ఉండడం వల్ల ఫిమేల్ ఫ్లవర్ కూడా డ్రాప్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి రైతులు కొద్దిగా గమనించాలి. నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా కనిపిస్తే మనకు అంటే పేస్ట్ డిసీజ్ కానీ న్యూట్రియంట్ కానీ అట్లా డెఫిషియన్సీ ఏమైనా కనబడితే వెంటనే చర్యలు చేపట్టాలి. అలా చేసినట్లయితే మీకు ఉన్న ఫ్లవర్ ఫ్రూటింగ్గా మారుతుంది. అట్లా అన్ని ఫిమేల్ ఫ్లవర్ ఫ్రూటింగ్గా మారినట్లయితే ఆటోమేటిక్గా మీకు కాయ డెవలప్మెంట్ అయ్యి ఎక్కువ దిగుబడి వస్తాయి. కాబట్టి నేను చెప్పిన చర్యలు మీరు పాటించి మీ యొక్క తోటలో ఇవి పూత పిందె రాలకుండా కాపాడుకోవచ్చు. అలాగే అధిక దిగుబడి పొందవచ్చు. ధన్యవాదాలు.